ఈ వీడియోలో మనం కొన్ని వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం. కొత్త బియ్యం వండేటప్పుడు అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా రావాలంటే అన్నం వండే ముందు కొన్ని డ్రాప్స్ వంట నూనెను వేసి ఉడికించండి. మినపగారెలు చేసేటప్పుడు తప్పనిసరిగా మినప్పిండిలో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ లేదా బియ్యపిండి గారెలు వేసే ముందు కలపండి. ఇలా చేస్తే హోటల్లో చేసే వడల్లాగా వస్తాయి. చపాతీ పిండి తడిపేటప్పుడు దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వంట నూనె వేసి తడపాలి. ఇలా గనక చేస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే నూనె వేసి కాల్చాల్సిన అవసరం ఉండదు. జంతికలు లేదా మురుకులు చేసేటప్పుడు బియ్యపిండి మరియు పుట్నాల పప్పు పిండిలో 1 గరిటెడు బాగా కాల్చిన నెయ్యి లేదా డాల్డా వేసి పిండి తడపాలి. ఇలా గనక చేస్తే జంతికలు కరకరలాడుతూ వస్తాయి. ఎండాకాలం వచ్చిందంటే అందరము వడియాలు పెట్టడానికి తయారవుతాం కదా. వడియాల పిండిలో చిటికెడు వంట సోడా వేయండి. వేసిన తర్వాత ఎంత టేస్టీగా ఉంటాయో మీకే తెలుస్తుంది. బొంబాయి రవ్వను వేయించి చల్లార్చి డబ్బాల్లో ఉంచుకోవాలి. ఇలా గనక చేస్తే పురుగు పట్టదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మిరపకాయల తొడిమెలను తీసి ప్లాస్టిక్ కవర్లలో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచితే 15-20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పూరీలు చేసేటప్పుడు 1/2 కేజీ గోధుమ పిండిలో 1 గరిటెడు మైదాను కలిపి చూడండి. ఇలా చేస్తే పూరెలు నూనెను తక్కువ పీల్చుకుంటాయి, బాగా పొంగుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ధనియాలను అలాగే వేరుశనగ పప్పును కొంచెం సేపు వేయించి చల్లార్చి సీసాలలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పురుగు పట్టకుండా చాలా కాలం నిల్వ ఉంటుంది. రసం పిండిన నిమ్మబద్దలను పారవేయకుండా ఫ్రిడ్జ్లో ఒక పక్కన ఉంచితే ఫ్రిడ్జ్లో ఫోల్ స్మెల్ పోయి ఫ్రిడ్జ్ తెరిచినప్పుడల్లా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాము. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లాయిడ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.